ప్రతి గ్రామానికి వస్తా, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటా. మీ అందరికీ పని ఏం చెప్పని తెలుసా? ఈ రోజు నుంచి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లో ఎక్కకూడదు. ఈ రోజు నుంచి ఎవరు పోలీస్ ఎప్పుడు కానీ మీసం నరేసుకుంటే బతకాలి. ఎప్పుడు కూడా మోసం కింద నీళ్లు తాగి బతకద్దండి. మీకు స్వతంత్రం ఇప్పుడు వచ్చింది. స్వతంత్రం కావాలి కదా. మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకున్నాం కదా. మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కండి, ఎండిఓ ఆఫీస్ ఎక్కండి, కానీ పోలీస్ స్టేషన్ ఎక్కండి చెప్పండి. సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా, పోలీస్ స్టేషన్ లో ఏ ఒక్క కేసు అయినా కూడా అన్ని పూర్తిగా కేసు కొట్టిస్తారని చెప్పి ఈ రోజు నుంచి పోలీసులకు పని చెప్పేది లేదు. ఎవరు వారికి ఎంపీడీ వారికి పని చెప్తున్నా కానీ పోలీసులకి పని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తమ్ముడుగా అండగా ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు గుంతకలకి సునామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముడుచుకొని పోవాలా. అప్పుడే ఉచ్చ దిగింది. రైతన్నా మీ అందరికీ మరొకసారి పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. జై లోకేష్, జై పోల్, జై నరేంద్ర మోడీ పెద్దాయన. రైతన్నా రైట్ పోదామా పోదావా. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అన్న చూడండి. చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు తెలుగుదేశం ఎప్పుడొస్తుంది ఈరోజు చూస్తుంటే జన సునామీగా ఉంది. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఏర్పరచుకొని జనసేన, బీజేపీ మిత్రపక్షాలు 3 కలిసి ప్రభంజనం ఏర్పాటు చేసి రాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే ప్రభంజనం అని నేను చెప్పగలను. ఏదేమైనా రాష్ట్రం కూడా ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు, తాలూకా ప్రజలు, గ్రామ ప్రజలు కూడా ఈరోజు
చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అయితేనే రాష్ట్రం బాగుంటుంది అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. ఈరోజు చూస్తుంటే గుంటకల్ నియోజకవర్గంలో ప్రభంజనం ఏర్పడింది. నిన్ననే చూశారు, నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బస్సు యాత్రలో వచ్చినా కూడా ఎక్కడ కూడా స్పందన లేకున్నట్లయింది. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంత ప్రపంచం ఉందో ఈరోజు ఈ మన ప్రజావాహికనే మనకు తెలిసిపోతుంది. రాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జనసేన బీజేపీ మద్దతుతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దానికి ఇది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పగలను నేను.